సీరియల్స్, సినిమాలు ఇవి ఒక ఎత్తు అయితే, ఈ పాలిటిక్స్ ఇంకొక ఎత్తు అండి. ఆ టైంలో ఫ్యామిలీ నుంచి కానీ, మీ నుంచి కానీ ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదా తనకి? ఎప్పుడు ఉండదు, అసలు? అస్సలు ఉండదు, ఎప్పుడు అంటే ఉండదు. ఇంట్లో ఉండేది మా మదరు, మా పాప, నలుగురమే. మా మదర్ అసలు వాయిస్ ఏం మాట్లాడదు. తను చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏదున్నా హ్యాండిల్ చేయాల్సింది నేనే. సో నాకైతే ఏం లేదు. చెప్పాను ఆల్రెడీ, నా సపోర్ట్ ఎప్పుడు తనకు ఉంటుందని. ఇది కంటిన్యూ కూడా అవుతుంది. ఓకే. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే మనం, సో ఈ 3 పెళ్ళిళ్ళు అనే కాన్సెప్ట్లో చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు, ముఖ్యంగా లేడీస్. సో ఆడవాళ్ళు కూడా ఏంటంటే, ఏంటి ఈయనేం చేస్తాడు, లైఫ్లోనే స్టేబుల్గా లేరు ఆయన, రకరకాలైన డెసిషన్స్, ఒక డెసిషన్ మీద ఈయన నిలబడడు అనే రకాలైన నెగిటివ్స్ కూడా వచ్చాయి. సో ఇలాంటి నెగిటివ్స్ మీ వైపు వచ్చినప్పుడు మీ సైడ్ వచ్చే ఆన్సర్ ఎలా ఉంది? నా సైడ్ వచ్చే ఆన్సర్ ఏంటంటే, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటే ఓకే, పెళ్ళి చేసుకున్నారు, అండర్స్టాండింగ్ లేక విడిపోయారు. అంతేగాని ఒకరికి కూడా అన్యాయం చేయలేదు అతను. ఎలా చేయలేదు అంటానా అంటే, ఒకవేళ అన్యాయం చేస్తుంటే ముగ్గురు వైఫ్లో ఒక్కరైనా సరే ఆయన మీద ఈ పాటికి ఎన్నో కేసులు పెట్టి ఉండాలి, ఆయన రోడ్డు మీదకి లాగి ఉండాలి, ఆయన ఫ్యామిలీ మొత్తం పరువు తీసి ఉండాలి. స్టిల్ నా ఇప్పటికీ రేణుదేశాయ్ గారు ఇప్పటికీ ఆయనకు సపోర్ట్ చేస్తారు. అందరికీ తెలిసిన మ్యాటర్ ఇది. ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆయన తప్పు చేసి ఉండుంటే, ఆయన వీళ్ళకి అన్యాయం చేసి ఉండుంటే, ఇప్పుడు ఆవిడ కూడా, ఇప్పుడు మాజీ వైఫ్ కావచ్చు, ఎక్స్ వైఫ్ ఆవిడ, ఇప్పుడు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తుందంటే ఆయన మంచోడని అర్థం కదా. సో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి అండర్స్టాండింగ్ లేక విడిపోయి ఉన్నారు తప్పించి, దెన్ ఆఫ్టర్ ఇప్పుడు అందరూ ఒకటే ఉన్నారు. కానీ ఒకటైతే అండర్స్టాండింగ్ లేకపోయి ఉండొచ్చు, బట్ 2 దాటినప్పుడు అఫ్ కోర్స్ ఆ టాక్ రావడంలో తప్పులేదు కదా. నేను తప్పు లేదు, నేను కాదనట్లేదు, పెళ్లి చేసుకున్నా తప్పు లేదు. నేనేం చెప్తున్నాను, అప్పటికే అది అయిపోయింది. అది ఆయన పర్సనల్, అది ఆయన పర్సనల్లీ పబ్లిక్లోకి తీసుకొచ్చే రైట్స్ ఎవరికీ లేవు. ఇంక్లూడ్ నాకే కావచ్చు, మీకే కావచ్చు, అనుకున్న వాళ్ళకే కావచ్చు. ఆయన పర్సనల్ లైఫ్ అది. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అక్కడ ఏమైందో అది ఆయన మాత్రమే తెలుస్తుంది, వాళ్ళ వైఫ్స్కి మాత్రమే తెలుస్తుంది. మనమందరం బురద జల్లుకోవడం వేస్ట్ అంటా నేను. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అండర్స్టాండింగ్ మీద బాగానే ఉన్నారు, మనమే చెడవుతున్నాం. మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి మనమే చెడవుతున్నాం. అది ఆయన పర్సనల్ లైఫ్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పని అంటా నేను. రైట్. ఇప్పుడు ఇదే మ్యాటర్స్లో యాంకర్ శ్యామల, శ్రీరెడ్డి, లైక్ పాలిటిక్స్లో ఉన్న ఆర్కే రోజా, ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యని కామెంట్ అంటూ లేదు, అసలు అనని మాట అంటూ లేదు ఈవెన్. సో అలాంటి వేలో టాక్స్ వినిపించినప్పుడు మీరు ఎలాంటి, ఒకవేళ అవే టాక్స్ మీ ముందు పెట్టి అడిగితే మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? నేను చెప్తున్నాను కదా, శ్యామల కూడా ఒక యాక్ట్రెస్. సో తను ఫస్ట్లో పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా క్రేజ్ అని చెప్పిన సందర్భాలు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక మంచి పని కోసం ఇప్పుడు పదవిలోకి వచ్చారు, ప్రజల కోసం మంచి చేశాడని నేను అనుకుంటున్నాను. ఆయనకి నా ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని బిఫోర్ ఎలక్షన్స్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే శ్యామల వచ్చి వంగ గీత గారికి సపోర్ట్ చేస్తూ, మాకు ఆపోజిట్ అన్నమాట, ఇద్దరం పక్కపక్కనే ప్రచారం చేసేవాళ్ళం. సో అయితే వంగ గీత గారికి సపోర్ట్ చేస్తూ, వంగ గీత గారి గెలుపు తథ్యం ఇక్కడ, మేము ఆల్రెడీ మాకు అర్థమైపోయింది అని అన్నారు. ఆర్టిస్టులు అందరూ వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారా అని మాట్లాడింది శ్యామల. తను ఎవరు మరి? తను యాక్ట్రెస్ కాదా? తను సీరియల్స్లో వర్క్ చేశారు, మూవీస్లో వర్క్ చేశారు, యాంకర్గా వర్క్ చేశారు. సో తను కూడా ఒక యాక్ట్రెస్సే కదా, మరి తను కూడా ఒక ఆపోజిషన్ వాళ్ళకి వెళ్ళింది కదా, మరి తను వచ్చిన మాత్రం గెలిచేశారా? అదేమాట మేము కూడా అనొచ్చు. బట్ ఎందుకులే, మనకంటూ ఒక రోజు వస్తుందని ఆగాము, వెయిట్ చేసాము. వెయిట్ చేసినందుకు మనకంటూ మంచి రోజు వచ్చింది, ముందు అడిగేసాం. ఇంకా మీరు శ్రీరెడ్డి గురించి మాట్లాడారు. నేను తన గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఒక వీధి కుక్క మొరుగుతూ ఎట్లుంటుందో ఒక శ్రీరెడ్డి మొరుగుతూ అంత ఉంటుంది. తన గురించి అసలు నన్ ఆఫ్ మ్యాటర్ మనకి. తన గురించి మాట్లాడుకుంటే మన నోరు పాడవుతుంది, మన మాటలు చెడుగా వస్తాయి. తన గురించి ఒక అంటే మనమంతా గలజలం అయిపోతాం. అలాంటి వరస్ట్ క్యాండిడేట్ ఎవరిని ఉంటే అది శ్రీరెడ్డి ఇండస్ట్రీ మొత్తం మీద. వైసీపీ దగ్గర నుంచి ఎంత ప్యాకేజీలు తీసుకోకపోతే ఈరోజు ఈ మాట్లాడగలుగుతుంది, అవునా కాదా? అదే అమౌంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చుంటే ఇదే మాట్లాడుతుంది. ఎందుకు అని చెప్తున్నానంటే, ఒకప్పుడు ఆఫర్స్ లేక ఏం లేక ఇదే హైదరాబాద్లో ఫిలిం నగర్లో ఫిలిం ఛాంబర్లో బట్టలు ఇప్పి కూర్చుందామే, నాకు ఒక్కరు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి. అలాంటి శ్రీరెడ్డి అవకాశాలు లేక సినిమాలు ఒక క్యారెక్టర్ కూడా చేయకుండా, ఒక మూవీ కూడా చేయకుండా, ఒక సీరియల్ కూడా చేయకుండా, నీకు ఒక బెంచ్ కార్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, నీకు ఇల్లులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయబట్టి నీకు ఇంత వస్తుంది. వైసీపీ పార్టీ నుంచి నీకు ప్యాకేజెస్ వస్తున్నాయి కాబట్టి ఇంత మాట్లాడగలుగుతున్నావు. ఒకవేళ మా ముందుకు వచ్చి మాట్లాడండి,
మాట్లాడమని చెప్పండి. దానికి ధైర్యం ఉంటే మా జనసేన కార్మికులు ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ముందు మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళ ముందుకు వచ్చి దానికి ధైర్యం ఉంటే మాట్లాడమనండి. ఎక్కడైనా దాక్కొని మాట్లాడొద్దు. గుంటనెక్కలు దాక్కొని చూస్తే అట్లా గుంటనెక్క లెక్క చూస్తుంది. అక్కడ ఇక్కడ వీడియోలు చేసి పెడుతుంది తప్పించి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే ధైర్యం నాకు లేదు.